గుడ్ హెల్త్ స్టార్ట్స్ ఫ్రమ్ గుడ్ ఫుడ్. డైట్ అంటే చాలామంది తక్కువ తినాలనో లేదో ఉత్తి వెజిటబుల్స్ తినాలనో అనుకుంటారు. కానీ డైట్ అంటే తక్కువ తినడం కాదు, రైట్ ఫుడ్ని రైట్ ప్రపోర్షన్స్లో రైట్ టైంలో తీసుకోవడం. ఈరోజు ఈ వీడియోలో మీ డైలీ డైట్ ఎలా ఉండాలి, అలాగే హెల్తీగా ఉండడానికి ఏ ఫుడ్స్ కంపల్సరీగా ఇంక్లూడ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో, నేను మీ పాబ్ని, ఆ క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. అసలు అన్ని డిసీజెస్కి రూట్ కాజ్ వచ్చి మనం తినే అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్. ఇప్పుడంటే ఈ ఎక్స్ట్రీమ్ డైట్స్ లైక్ ఫ్యాట్ డైట్ అని, కీటో డైట్ అని, లో కార్బ్ డైట్ అని, ఈ డైట్స్ పేరుతో మనం న్యూట్రిషన్ సరిగా తీసుకోవట్లేదు. కానీ మన పూర్వకాలంలో చాలా హెల్తీగా తినేవారు. డైట్ ఎప్పుడు కూడా సింపుల్గా ఉంచండి. మనం చిన్నప్పటి నుంచి ఈ అన్నం, పప్పు, కూరలు, పెరుగు ఇవి తినే పెరిగాం కదా. కానీ ఇప్పుడు ఈ వెస్టర్న్ కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఈ పిజ్జాస్ అని, బర్గర్స్, జంక్ ఫుడ్ ఇవి ఎక్కువ తీసుకుంటున్నాం. అసలు చెప్పాలంటే మన ఫుడ్ హ్యాబిట్స్ అండ్ డైట్ అనేది మన జీన్స్లోనే ఉంది. సో ఈ ఫుడ్ అనేది ఆల్వేస్ కీప్ ఇట్ సింపుల్, బేసిక్ అండ్ హోమ్ కుక్. సో ఒక కంప్లీట్ న్యూట్రిషన్ కోసం రోజు మొత్తంలో మీ డైట్ ఎలా ఉండాలో ఇప్పుడు చూసుకుందాం. ఫస్ట్, మార్నింగ్ మీరు లేవగానే ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ 1 or 2 glasses ఆఫ్ వార్మ్ వాటర్. ఎందుకంటే ఆయుర్వేద ప్రకారం మార్నింగ్ టైంని కఫా పీరియడ్ అంటారు. ఈ మార్నింగ్లో మనకి మ్యూకస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సో మనం వార్మ్ వాటర్ తీసుకోవడం ద్వారా టాక్సిన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోయి మన ఇంటెస్టైన్స్ కూడా క్లీన్ అవుతాయి. అసలు మార్నింగ్ మనం లేసేసరికి మన బాడీ ఆల్రెడీ డిహైడ్రేషన్ స్టేట్లో ఉంటుంది. అందుకే ఉదయాన్నే 1-2 గ్లాసులు నీళ్ళు తీసుకోవడం ద్వారా మన బాడీ మళ్ళీ హైడ్రేటెడ్గా అవుతుంది. నెక్స్ట్, ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ది డే వచ్చి మీ బ్రేక్ఫాస్ట్. ఇది మీ బాడీకి ఒక కిక్ స్టార్ట్ లాంటిదని చెప్పుకోవచ్చు. కానీ చాలామందికి ఈ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసే అలవాటు ఉంటుంది. ఒకవేళ అవ్వకపోతే కనుక 1 or 2 hours పుష్ చేసుకోండి, లేదా జస్ట్ ఫ్రూట్స్ అండ్ నట్స్ అన్నా తీసుకోండి. కానీ అసలు స్కిప్ చేయొద్దు. ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్లో ఎప్పుడు కూడా కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ కాంబినేషన్ ఉండేలా చూసుకోండి. ఒక్కొక్కసారి టైం లేక బ్రేక్ఫాస్ట్లో ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ లైక్ బిస్కెట్స్ అని, కార్న్ఫ్లేక్స్, చాకోస్, ఇంకా శాండ్విచెస్, బ్రెడ్స్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా అన్హెల్దీ అండ్ మోర్ ఓవర్ ఇందులో ఎక్కువ ప్రిజర్వేటివ్స్ ఇంకా షుగర్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలకి బ్రేక్ఫాస్ట్లో ఇవి అస్సలు ఇవ్వద్దు. ఇంట్లో చేసుకునే సింపుల్ ఫుడ్సే ఇవ్వండి, లైక్ ఇడ్లీ, దోశ, పెసరట్టు, పోహా ఇవన్నీ కూడా హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్. నెక్స్ట్, బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక 2-3 hours తర్వాత ఒకవేళ మీకు ఆకలి వేస్తే కనుక ఏదైనా ఒక మిడ్ మార్నింగ్ స్నాక్ తీసుకోండి. లైక్ ఒక ఫ్రూట్ అని, లేదా మజ్జిగ, లేదా కొబ్బరి నీళ్ళు ఏమైనా తీసుకోవచ్చు. ఒకవేళ ఈ బ్రేక్ఫాస్ట్కి లంచ్కి పెద్ద గ్యాప్ లేకపోతే మాత్రం మీ మిడ్ మార్నింగ్ స్నాక్ని అవాయిడ్ చేసేయండి. నెక్స్ట్ మీల్ వచ్చి లంచ్. మనకి రోజు మొత్తంలోకెల్లా ద లార్జెస్ట్ మీల్ వచ్చి లంచ్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే లంచ్ టైంలో మన మెటబాలిజం అనేది చాలా పీక్లో ఉంటుంది. మోర్ ఓవర్ ఇక్కడ కంప్లీట్ న్యూట్రిషన్ అనేది ఉండాలి. అంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ఫైబర్ ఉండేలా చూసుకోండి. ముఖ్యంగా దీంట్లో ప్లేటింగ్ కాన్సెప్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ప్లేటింగ్ కాన్సెప్ట్లో ఫస్ట్ మీ ప్లేట్లోని సగభాగాన్ని వెజిటబుల్స్తో నింపుకోండి. అంటే సాలెడ్స్ అని, కూరలు, ఆకుకూరలతోటి. మిగిలిన సగభాగాన్ని 2 పావులు చేసుకుని 1 పావులో రైస్ లేదా రోటీ వడ్డించుకోండి. మిగిలిన పావు వంతులో ప్రోటీన్స్ అంటే మీకు పప్పు, పన్నీర్ లేదా ఎనీ నాన్ వెజ్ ఫుడ్స్ వడ్డించుకోండి. దీన్నే ప్లేటింగ్ కాన్సెప్ట్ అంటారు. లంచ్లో ముఖ్యంగా 1 టీ స్పూన్ ఆవు నెయ్యి వాడండి. ఇది డైజెషన్కే కాదు, మీకు హెల్దీ ఫ్యాట్స్ కూడా యాడ్ చేస్తుంది. మీ లంచ్లో ముఖ్యంగా 1 కప్పు కర్డ్ కానీ లేదా పల్చటి మజ్జిగ కానీ ఇంక్లూడ్ చేసుకోండి. ఇవి మన బాడీకి ఒక ప్రోబయోటిక్లా హెల్ప్ చేసి అలాగే మన డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తాయి. మధ్యాహ్నం హెవీ లంచ్ తీసుకున్న తర్వాత ఒక లాంగ్ నాప్ తీసుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. ఒకవేళ మరీ అలసటగా ఉంటే భోజనం చేసిన తర్వాత 1 లేదా 2 గంటల తర్వాత ఒక షార్ట్ నాప్ తీసుకోవడానికి ట్రై చేయండి. లేదంటే కనుక మధ్యాహ్నం నాప్ తీసుకోవడం నేను అంతగా అడ్వైస్ చేయను. నెక్స్ట్, ద మోస్ట్ కల్ప్రిట్ మీల్ వచ్చి మన ఫేవరెట్ ఈవినింగ్ స్నాక్ టైం. అసలు ప్రాబ్లం అంతా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. చాలామంది ఈవినింగ్ స్నాక్స్లో చాలా హెవీ ఫుడ్స్ ఇంకా జంక్ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారు. పకోడీలని, బజ్జీలని, స్నాక్స్ ఇంకా జంక్ ఫుడ్స్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు. ఇంకా ఇంట్లో కూడా చాలా స్నాక్స్ని కూడా సూపర్ మార్కెట్ లాగా ఎక్కువ స్టోర్ చేసుకుంటూ ఉంటారు. ప్లీజ్ ఈ ప్రాక్టీస్ మానేయండి. స్నాక్ టైంకి ఎప్పుడు కూడా ముందుగానే ప్లాన్ చేసుకోండి. లేదంటే హెల్దీ స్నాక్స్ని హ్యాండీగా ఉంచుకోండి. లైక్ నట్స్ అని, సీడ్స్ అని, రోస్టెడ్ మకనా, రోస్టెడ్ చనా, లేదన్నా ఒక ఫ్రూట్ అన్నా తీసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఈ ఈవినింగ్ స్నాక్స్ చాలా హెవీగా ఇంకా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా మన డిన్నర్ కూడా డిలే అయిపోతుంది. సో ఈవినింగ్ స్నాక్స్ని ఎప్పుడు కూడా హెల్దీగా ఉంచుకోండి, అలాగే లైట్గా కూడా ఉంచుకోండి. నెక్స్ట్, ద మోస్ట్ ఫోకస్డ్ మీల్ ఆఫ్ ది డే వచ్చి డిన్నర్ అని చెప్పుకోవచ్చు. డిన్నర్ని ఎప్పుడు కూడా లైట్గా ఇంకా ఎర్లీగా ఉంచేలా చూసుకోండి. ఐ నో జాబ్ చేసే వాళ్ళకి ఇది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. అలాంటప్పుడు కొంచెం ముందుగానే ప్లాన్ చేసుకోండి. లేదా సాలెడ్స్ తీసుకోండి, లేదా కార్బోహైడ్రేట్స్ కొంచెం తగ్గించి తీసుకోండి.
డిన్నర్ మీద ఎక్కువ ఎందుకు ఫోకస్ చేయాలంటే డిన్నర్ని హెవీగా ఇంకా లేట్గా తీసుకోవడం వల్ల మనకి వెయిట్ గెయిన్, ఫ్యాటీ లివర్, కొలెస్ట్రాల్, ఇండైజెషన్ ఇష్యూస్ లైక్ బ్లోటింగ్ అని, గ్యాస్, ఇండైజెషన్, అంతేగాక మన స్లీప్ కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఈ డైలీ డైట్తో పాటు కొన్ని గైడ్ లైన్స్ కూడా ఫాలో అవ్వాలి. మీరు హెల్తీగా ఉండాలంటే మీ డైట్లోని కొన్ని ఫుడ్స్ని లిమిట్ లేదా అవాయిడ్ చేయండి. ముఖ్యంగా షుగర్, ఇన్స్టెంట్ ఫుడ్స్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్. వీటి ద్వారా మన బాడీలోని ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, అలాగే గట్ హెల్త్ని కూడా కంప్లీట్గా డిస్టర్బ్ చేసేస్తుంది. మీ డైట్తో పాటు డే మొత్తం కూడా మంచి హైడ్రేషన్ ఉండేలా చూసుకోండి. ఒకవేళ ప్లెయిన్ వాటర్ బోరింగ్గా అనిపిస్తే కనుక ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తీసుకోండి. అంటే మీ వాటర్ బాటిల్స్లో ఒకరోజు జీరా సీడ్స్ అని, ఒకరోజు కొరియాండర్ సీడ్స్, ఒకరోజు చియా సీడ్స్, అలాగే ఒకరోజు మింట్ లీవ్స్ రోజుకు ఒక్కొక్కటి వేసుకుని ఇన్ఫ్యూజ్డ్ వాటర్గా తీసుకోండి. దీని ద్వారా కూడా వాటర్ ఎక్కువ తాగే ఛాన్సెస్ ఉంటాయి. మీ ప్రతి మీల్లో కూడా ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ప్రోటీన్ అనేది మీ మజిల్స్కి, హార్మోన్స్ ఇంకా గ్రోత్కి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎదిగే పిల్లలకి ఎక్కువ ప్రోటీన్ ఇస్తూ ఉండండి. వీలైతే వారానికి ఒకసారి లిక్విడ్ ఫాస్టింగ్ కానీ లేదా ఫ్రూట్ ఫాస్టింగ్ కానీ చేయండి. దీని ద్వారా మన బాడీలోని ఆటోఫేజీ అనే ప్రాసెస్ జరుగుతుంది. దీంట్లోని మన పాత సెల్స్ అన్నీ చనిపోయి కొత్త సెల్స్ రీజనరేట్ అవుతాయి. దిస్ ఇస్ ద బెస్ట్ వే ఆఫ్ డీటాక్సిఫైయింగ్ యువర్ బాడీ. మీ డైలీ డైట్లో కనీసం 2-3 ఫ్రూట్స్ ఉండేలా చూసుకోండి. ఫ్రూట్స్ ద్వారా మనకి ఫైబర్, వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి అందుతాయి. ఈ ఫైబర్ అనేది మనకి బౌల్ మూమెంట్ని క్లియర్గా ఉంచడానికి, అలాగే మన గట్ హెల్త్కి కూడా చాలా మంచిది. మీ అవగాహనకి ఇది జస్ట్ ఒక జనరలైజ్డ్ డైట్ ప్లాన్. హెల్తీగా ఉండడానికి మీ డైట్లో మంచి ప్రోటీన్స్, హెల్తీ ఫ్యాట్స్, గుడ్ ఫైబర్ ఇంక్లూడ్ చేయండి. అలాగే మంచి హైడ్రేషన్ ఉండేలా కూడా చూసుకోండి. డైట్ కన్నా ముఖ్యంగా చూయింగ్ ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యం. ఈ చూయింగ్ ప్రాక్టీస్ అనేది ఫస్ట్ లైన్ ఆఫ్ హెల్త్ అని చెప్పుకోవచ్చు. సో ఫుడ్ని ఎప్పుడు కూడా బాగా నమిలి తినడానికి ట్రై చేయండి. ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ హెల్తీగా ఉండండి. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.